ఈరోజు మనం చూడబోయే ఈ ఎక్స్ప్లెయినర్ కొంచెం కాదు చాలా మైండ్ బ్లోయింగ్గా ఉండబోతోంది. జెఫ్రీ ఎప్స్టీన్. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒక నేరస్తుడు కదా. కానీ నిజానికి ఇది కేవలం ఒక మక్తి కథ కాదు. దశాబ్దాల పాటు అత్యంత పటిష్టంగా ఎవరూ టచ్ చేయడానికి వీల్లేకుండా నిర్మించబడిన ఒక భారీ ప్రొటెక్టివ్ మెషిన్ కథ. అసలు ఈ ఆధారాలు ఏం చెప్తున్నాయో మనం ఇప్పుడు డీప్గా చూద్దాం. అసలు బ్రూక్లిన్కు చెందిన ఒక సాధారణ కుర్రాడు, కనీసం కాలేజీ డిగ్రీ కూడా లేదు, డ్రాపౌట్ అయ్యాడు. అలాంటి వాడు ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల సర్కిల్లోకి ఎలా వెళ్ళాడు? తను ఎన్ని ఘోరాలు చేసినా, ఎలాంటి శిక్షలు పడకుండా ఒక అన్టచబుల్ మాస్టర్ మైండ్గా ఎలా మారాడన్నది నిజంగా ఒక పెద్ద మిస్టరీ. ఈ మిస్టరీనే మనము ఇప్పుడు డీకోడ్ చేయబోతున్నాం. సో మన మొదటి సెక్షన్ ఒక మాస్టర్ మైండ్ యొక్క మూలాలు. అతని జీవితంలో అసలు ఊహించని కెరీర్ జంప్స్ ఎలా జరిగాయో చూద్దాం. ఇక్కడ చూస్తున్న ఈ టైం లైన్ ఒక్కసారి గమనించండి, మీకే అర్థమవుతుంది. 1974లో న్యూయార్క్ యూనివర్సిటీ నుండి డ్రాపౌట్ అయ్యాడు. సరే, అప్పటి వరకు ఓకే. కానీ వెంటనే అదే ఏడాది అమెరికాలో మోస్ట్ ఎలైట్ స్కూల్ అయిన డాల్టన్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాడు. అసలు డిగ్రీ లేని వాడికి అంత పెద్ద స్కూల్లో, అది సంపన్నుల పిల్లలకు పాఠాలు చెప్పే ఉద్యోగం ఎలా వచ్చింది? ఆ తర్వాత 1976లో అక్కడి నుంచి తీసేశారనుకోండి. తీసేసిన వెంటనే వాల్ స్ట్రీట్లోని టాప్ కంపెనీ బేర్ స్టోన్స్లోకి ఎంటర్ అయ్యాడు. జస్ట్ 4 ఏళ్లలో, అంటే 1980 కల్లా అక్కడ లిమిటెడ్ పార్ట్నర్ అయిపోయాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడికి ఇది అసలు ఎలా సాధ్యమంటారు? దీనికి ఆన్సర్ అప్పటి బేర్ స్టోన్స్ సీఈఓ అలన్ గ్రీన్బర్గ్ హైరింగ్ స్టైల్. ఆయన ఎప్పుడు PhDs కోసం చూసేవారు. అంటే పూర్, స్మార్ట్ అండ్ డెస్పరేట్ టు బి రిచ్. పేదవాళ్లు, తెలివైన వాళ్ళు, ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనే విపరీతమైన కసి ఉన్నవాళ్లు. ఎప్స్టీన్ దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. 1981లో ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో ఇరుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా ఎలాంటి ఛార్జెస్ లేకుండా చాలా ఈజీగా బయటపడ్డాడు. చట్టాల నుంచి, వ్యవస్థల నుంచి ఎస్కేప్ అవడమనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇక సెకండ్ సెక్షన్, ఆర్థిక మోసాలు, మాయమైన మిలియన్లు. 80ల కాలంలో ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఇతను ఎలా చెలరేగిపోయాడో చూద్దాం. కనీస నైతిక విలువలు లేని ఒక మేధావి. ఈ మాటలన్నది డగ్లస్ లీస్, ఒక బ్రిటిష్ డిఫెన్స్ కాంట్రాక్టర్. వినడానికే కొంచెం భయంగా ఉంది కదూ. ఇతని ద్వారానే ఎప్స్టీన్కు స్టీవెన్ హాఫెన్బర్గ్ పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి టవర్స్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ద్వారా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద పోంజీ స్కీమ్ను నడిపారు. అక్షరాల $1 బిలియన్ స్కామ్ అది. ఆ స్కామ్ కుప్పకూలినప్పుడు రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి. హాఫెన్బర్గ్కు ఏకంగా 20 ఏళ్ల ఫెడరల్ జైలు శిక్ష, $463 మిలియన్ ఫైన్ పడింది. కానీ హాఫెన్బర్గ్ చెప్పిన ప్రకారం ఆ స్కామ్కి మెయిన్ మాస్టర్ మైండ్ అయిన ఎప్స్టీన్ మాత్రం ఒక్క రోజు కూడా కోర్టు మెట్లెక్కలేదు. అసలు అతనిపై ఎలాంటి ఛార్జెస్ నమోదు కాలేదు. సిస్టమ్ని ఎలా మేనేజ్ చేస్తే ఇది పాసిబుల్ అవుతుంది అని ఇన్వెస్టిగేటర్స్ ఇప్పటికీ తలలు పట్టుకుంటూనే ఉంటారు. ఇక లెస్లీ వెక్స్నర్ అనే బిలియనేర్ క్లయింట్ విషయంలో అయితే అసలు మైండ్ బ్లాంక్ అవుతుంది. ఎప్స్టీన్ ఆ వెక్స్నర్ అకౌంట్స్ నుంచి దాదాపు $50 మిలియన్ కాజేశాడు. మామూలుగా అయితే ఏం జరగాలి? కేసు పెట్టి జైలుకు పంపాలి. కానీ దానికి బదులుగా వెక్స్నర్ న్యూయార్క్ నగరంలోనే అతి పెద్దదైన $77 మిలియన్ టౌన్ హౌస్ను ఎప్స్టీన్కు గిఫ్ట్గా ఇచ్చాడు. ఎస్, మీరు విన్నది నిజమే. అసలు వీళ్ల మధ్య ఏం రహస్యాలున్నాయో దేవుడికే తెలియాలి. నెక్స్ట్ సెక్షన్ 3, ఇంటెలిజెన్స్ సంబంధాలు, గ్లోబల్ ఎనేబులర్స్. ఎప్స్టీన్కు ఆ రేంజ్ ఇమ్యూనిటీ ఎలా వచ్చిందంటే, ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో అతను మెయింటైన్ చేసిన డీప్ కనెక్షన్స్ వల్లే అని సోర్సెస్ చెబుతున్నాయి. 50లు 90ల నాటికి అతని నెట్వర్క్ ఎలా ఉందో చూడండి. సిఐఏతో లింక్స్ ఉన్న సౌదీ ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగి, అలాగే MI6 మరియు మొసాద్ ఏజెంట్గా పేరున్న రాబర్ట్ మ్యాక్స్వెల్. అతని అనుమానాస్పద మృతి తర్వాత అతని కూతురు గిజ్లెన్ మ్యాక్స్వెల్ ఎప్స్టీన్కు రైట్ హ్యాండ్ అయిపోయింది. ప్రపంచ కుబేరుల సర్కిల్లోకి అతన్ని తీసుకెళ్లిన మెయిన్ సోషల్ కనెక్టర్ ఆమెనే. ఈ నెట్వర్క్ పవర్ ఎలాంటిదంటే నంబర్ 36. అదేంటి అనుకుంటున్నారా? జస్ట్ 2013 నుంచి 2017 మధ్యలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బెరాక్ను ఎప్స్టీన్ కలిసిన సార్లు ఏకంగా 36 సార్లు. ఒక ఫినాన్షియర్కి ఒక దేశ మాజీ ప్రధానితో అన్ని మీటింగ్స్ ఎందుకుంటాయి? దీని వెనకున్న గ్లోబల్ పాలిటిక్స్ ఏంటనేది మన ఊహకే వదిలేయాలి. మూవింగ్ ఆన్, సెక్షన్ 4, ది ఐలాండ్ అండ్ ది ఇంటిమిడేషన్. 1998లో అతను లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కొన్నాడు.
అక్కడే తన అసలు సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు. లోకల్స్ ఆ ద్వీపాన్ని పెడోఫైల్ ఐలాండ్ అని పిలిచేవాళ్ళు. అక్కడి రహస్యాలు బయటకు రాకుండా అతను చాలా భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. ఉదాహరణకు 2003లో వ్యానిటీ ఫెయిర్ మ్యాగజిన్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాస్తుంటే ఎడిటర్ల మీద విపరీతమైన ప్రెషర్ పెట్టాడు. అంతేకాదు ఏకంగా ఎడిటర్ ఇన్ చీఫ్ ఇంటి ముందు ఒక నరికిన పిల్లి తల ఒక బుల్లెట్ పెట్టించాడు. దాంతో ఆ న్యూస్ అక్కడికక్కడే ఆగిపోయింది. చూశారుగా ఏ రేంజ్ బెదిరింపులో. ఇక సెక్షన్ 5 ఇంటెలిజెన్స్ షీల్డ్ అండ్ ఇమ్యూనిటీ. ఎన్ని దారుణాలు బయటపడుతున్న ఫెడరల్ సిస్టమ్ అతన్ని ఎలా కాపాడిందంటే పామ్ బీచ్లో 13 నెలల పాటు అండర్ కవర్ ఆపరేషన్ చేసి 53 పేజీల బలమైన ఛార్జ్ షీట్ రెడీ చేశారు ఇన్వెస్టిగేటర్స్. కానీ సీన్ కట్ చేస్తే అంత బలమైన సాక్ష్యాలున్నా సరే ఒక అదృశ్య గోడ ఆ కేసును అడ్డుకుంది. ఎప్స్టీన్ ఇంటెలిజెన్స్కు చెందినవాడు, వాడిని వదిలేయండి అని నాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని అప్పటి యుఎస్ అటార్నీ అలెగ్జాండర్ అకోస్టా అన్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీనివల్ల ఎప్స్టీన్కు అతని వాళ్లకి పూర్తి ఇమ్యూనిటీ ఇస్తూ ఒక సీక్రెట్ నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ కుదిరింది. ఒక పవర్ఫుల్ వ్యక్తికి చట్టం ఎలా వంగుతుందో ఇక్కడ అర్థమవుతుంది. అతనికి పడిన శిక్ష ఏంటో తెలుసా? జస్ట్ 18 నెలల కౌంటీ జైలు శిక్ష. అందులోనూ రోజుకు 12 గంటల పాటు వర్క్ రిలీజ్ పేరుతో బయట తన ఆఫీస్కి దర్జాగా వెళ్ళి వచ్చేవాడు. ఇదొక జోక్లాగా లేదు, ఇది శిక్ష కాదు, జస్ట్ ఒక నాటకమంతే. పాపం బాధితులకు మాత్రం న్యాయం జరగలేదు. ఫైనల్లీ సెక్షన్ 6 ద ఫైనల్ కవరప్. జూలీ బ్రౌన్ అనే జర్నలిస్ట్ పట్టువదలకుండా చేసిన పరిశోధనల వల్ల 2019లో ఎప్స్టీన్ను మళ్లీ అరెస్టు చేశారు. ఈసారి ఫెడరల్ కస్టడీ, ఎలాంటి డీల్స్ లేవు. అబ్బా, ఈసారైనా న్యాయం జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ హై సెక్యూరిటీ జైల్లో ఒకేసారి జరిగిన మిరాకిల్స్ చూడండి. 1, అకారణంగా అతనిపై ఉన్న సూసైడ్ వాచ్ను తీసేశారు. 2, రూమ్లో ఉన్న సెల్మేట్ను వేరే చోటికి మార్చేశారు. 3, కేవలం 15 అడుగుల దూరంలో ఉన్న గార్డులు గాఢనిద్రలోకి వెళ్లారు. 4, ఎగ్జాక్ట్గా అదే టైంకి సెక్యూరిటీ కెమెరాలన్నీ ఫెయిల్ అయ్యాయి. అస్సలు ఇవన్నీ ఒకేసారి జరగడం పాసిబుల్ అంటారా? ఏదేమైనా ఆ రాత్రి అతను తన సెల్లో విగతజీవిగా కనిపించాడు. అతనితో పాటే ఆ చీకటి రహస్యాలన్నీ సమాధి అయిపోయాయి. ఇంకో దారుణం ఏంటంటే ఆ రోజు డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న ఆ గార్డ్లకు కనీసం జైలు శిక్ష కూడా పడలేదు. వాళ్ళని డెఫర్డ్ ప్రాసిక్యూషన్తో వదిలేశారు. కానీ న్యాయం కోసం పోరాడిన బాధితులకేమో ఎప్పటికీ మాట్లాడలేని ఒక మృతదేహం మిగిలింది. ఇక చేసేదేం లేక డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆ కేసును అఫీషియల్గా క్లోజ్ చేసింది. సిస్టమ్ తనను తాను ఎలా కాపాడుకుంటోందో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే 2021లో గిజ్లైన్ మ్యాక్స్వెల్కు శిక్ష పడిన 2025 జులైలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎప్స్టీన్ ఇదంతా ఒంటరిగానే చేశాడట. డిసెంబర్ 2025లో రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్లో అయితే ఎవరి పేర్లు లేకుండా బ్లాక్ చేశారు. ఇక 2026 జనవరిలో ప్రముఖ రాజకీయ నాయకులు ఏకంగా కాంగ్రెషనల్ సపోనాలను రిజెక్ట్ చేశారు. దీన్ని బట్టి ఆ ప్రొటెక్టివ్ మిషన్ నేటికి ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో అర్థమవుతోంది కదా. సో ఫైనల్గా ఈ ప్రశ్నను ఒక్క నిమిషం తీవ్రంగా ఆలోచించండి. వ్యవస్థ అనేది తప్పులు చేసిన అత్యంత పవర్ఫుల్ వ్యక్తులను కాపాడడానికే ఇలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడితే ప్రస్తుతం ఆ యంత్రాంగం ఎవరిని కాపాడుతోంది? అసలు బయటకు రాని ఆ 10 లక్షల డాక్యుమెంట్లలో ఎవరి పేర్లు దాగి ఉన్నాయి? ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు, దశాబ్దాలుగా మన కళ్ళెదుటే నడుస్తున్న ఒక పాలిటిక్స్ అండ్ పవర్ గేమ్. ఈ ఎక్స్ప్లెయినర్లోని విషయాలు మీకు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.